దేవుని ఆరాధిస్తున్నారు. ఏమని? మాకంటూ ఏమీ లేదయ్యా, ఉన్నదంతా నువ్వే, మహిమ ఘనత ప్రభావము నువ్వే ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నారు. మనం కూడా హెబ్రోన్లో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ మనం ప్రేయర్కి వచ్చేటప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి. తర్వాత మన మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి సరి చేసుకోవాలి. తర్వాత మన పాపము ఒప్పుకొని దేవుని సన్నిధి ప్రార్థన అనేది స్టార్ట్ చేయాలి. ఇది మనం సండే స్కూల్లో ఉన్నప్పటి నుంచి హెబ్రోన్ ఫెలోషిప్లో మనం నేర్చుకున్నాం. సో ఇది కరెక్ట్గా ప్రకటన 4వ అధ్యాయంలో కూడా ఇక్కడ 24 మంది పెద్దలు దేవుని సన్నిధిలో ఏం చేస్తారు? తమ కిరీటాలని దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టి దేవుని వర్షిప్ చేస్తారు అనమాట. సో చాలామంది 24 మంది పెద్దలు అంటే ఏమంటారంటే, ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంది ఏంటంటే, అందులో 12 మంది యేసుప్రభు శిష్యులు, ఇంకా 12 మంది